1886 సంవత్సరం నుంచి ఈ రోజుటి వరకు కూడా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు కావచ్చు, ఎక్స్కవేషన్ సైట్స్ కావచ్చు, విలేజ్ టు విలేజ్ సర్వే చేసి సుమారుగా 76,000 శాసనాలని, ప్రతిమల్ని మనం సేకరించడం జరిగింది. మన దగ్గర టీటీడీ ట్రెజరీలో సుమారుగా 32 టన్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ మన దగ్గర ఉండేటివి. శ్రీకృష్ణదేవరాయలు సుమారుగా 7 సార్లు మన తిరుమలని దర్శించుకోవటం, స్వామివారికి అనేక విలువైనటువంటి ఆభరణాలతో పాటు అనేక వస్తువుల్ని కూడా ఇవ్వటం జరిగింది. రాయలసీమ తిరుమల వెంకటేశ్వర స్వామి, ఈ రెండింటికి రాజుల కాలం నుంచి చక్రవర్తుల కాలం నుంచి ఒక సుదీర్ఘ చరిత్ర, అధ్యాయాలు ఎన్నో లిఖించబడ్డాయి. ఆ కోవలోనే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి రాజులు, అలాగే రాజ్యాధిపతులు, చక్రవర్తులు అనేక మంది సేవ చేసుకొని అపురూపమైన విలువైన కానుకలు సమర్పించారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ దృశ్యాలు ఫోటోలు కాదు, చరిత్రకు సాక్ష్యాలు. వందల వేల సంవత్సరాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే రాయలసీమ ప్రాంతంలో నిక్షిప్తమైన రాజుల కాలం నాటి చరిత్ర ఆనవాళ్లకు సాక్ష్యాలుగా కథలు చెప్పే ఈ చిత్రాలు, నాణ్యాలు. ఈ విషయాన్ని పక్కన ఉంచితే విజయనగర సామ్రాజ్యం, అంతకుముందు చోళులు, పల్లవులు, మట్టి రాజులు, అనేక మంది రాజాది రాజులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో తరించారు. వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి అపూర్వ కానుకలు సమర్పించారు. ఈ కానుకలు హుండీ ద్వారా వేరు చేసి వీటిని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, అలాగే టీటీడీ అధికారుల సహకారంతో నిక్షిప్తం చేయడం ద్వారా ఈ చరిత్రను భావి తరాలకు అందించడానికి వీలుగా ఆనాటి చరిత్రలో రాజులు, చక్రవర్తులు వెంకటేశ్వర స్వామి వారికి, తద్వారా ప్రజలకు ఎలాంటి సేవ చేశారు, సేవలు అందించారు అని చెప్పడానికి ఈ ఫోటోలు, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండికి సమర్పించిన నాణ్యాలని ప్రత్యక్ష సాక్ష్యాలు, సజీవ సాక్ష్యాలు కూడా. వీటిని నిక్షిప్తం చేయడం ద్వారా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, ప్రత్యేకంగా తిరుపతికి చెందిన కె మునరత్నం రెడ్డి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఉంటూ ఈ ప్రాంతంలోని ఆలయాల అభివృద్ధితో పాటు వారి చరిత్ర మనుగడను మరింత పటిష్టం చేసే దిశగా తీసుకుంటున్న చర్యలు అభినందనలు అందుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇది అతిశయోక్తి అయినప్పటికీ వాస్తవం జరుగుతున్న ఇదే. మొదట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీకి పల్లవులు, చోళులు, అలాగే వారి సామంత రాజులు, ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్యంలో అందించిన నాణ్యాలు ఎలా ఉన్నాయనేది ఇక్కడ మనం ఈ ఫోటోలో చూస్తే కనిపిస్తుంది. అనేక అపూర్వ విలువైనటువంటి బంగారు నాణ్యాలను భద్రపరచడం ద్వారా వీటిని భవిష్యత్ తరాలకు చరిత్రగా, పాఠాలుగా, ఆనాటి రాచరిక వ్యవస్థలో జరిగిన మార్పులు కాలానుగుణంగా తీసుకువస్తున్న వ్యవహారాలను ఇక్కడ తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇలాంటి అపురూప దృశ్యాలకు వేదికగా మార్చడంలో శ్రీ ఎస్వి ఆర్ట్స్ కాలేజీ చరిత్ర విభాగం, అలాగే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎం మునరత్నం రెడ్డి గారు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమైంది. ఈ ఎగ్జిబిషన్కి సంబంధించి ఈ ఫోటోలు చెప్పే కథలు కావచ్చు, ఈ నాణ్యాలు చెప్పే చరిత్ర పాఠాలు కావచ్చు, ఈ విషయాలను ఆర్కియాలజీ డైరెక్టర్ మునరత్నం రెడ్డి గారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు తిరుపతి. థ్యాంక్ యూ. ఏంటి సార్ ఈ ఎగ్జిబిషన్ వెనుక ప్రత్యేక ప్రాధాన్యత, వీటిని ఎలా సేకరించారు ఏంటనేది క్లుప్తంగా మా ఫెడరల్ ప్రేక్షకుల కోసం వివరించగలుగుతారు? ఓం నమో వెంకటేశాయ. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఒక విభాగమైనటువంటి డైరెక్టర్ ఎపిగ్రఫీ అనేటటువంటి ఆఫీస్ ద్వారా 1886 సంవత్సరం నుంచి ఈ రోజుటి వరకు కూడా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలు కావచ్చు, ఎక్స్కవేషన్ సైట్స్ కావచ్చు, విలేజ్ టు విలేజ్ సర్వే చేసి సుమారుగా 76,000 శాసనాలని, ప్రతిమల్ని మనం సేకరించడం జరిగింది. వాటిలో ప్రత్యేకంగా క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి కూడా ఈరోజు ఉన్నటువంటి మైసూర్ వడయార్ల వరకు ఉన్నటువంటి శాసనాలు కావచ్చు, అలానే ఇక్కడ ఉన్నటువంటి కాయిన్స్, అంటే మనం ఏదైతే స్వామివారి గురించి చెప్పుకుంటున్నామో వెంకటేశ్వర స్వామి వారికి పల్లవుల దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం చారిత్రక ఆధారాలు తీసుకున్నప్పుడు పల్లవుల సామవేయికి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్, అలానే తిరుచానూరు దగ్గరకు వచ్చినప్పటికీ దానికంటే ఇంకా ముందుగా చోళుల రాజ్యంలో నుంచి కూడా మనకు విరివిగా శాసనాలు దొరుకుతూ ఉన్నాయి. కాయిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈరోజు ఎస్వి ఆర్ట్స్ కాలేజీ సౌజన్యంతో ఈరోజు మనం ఇక్కడ ఈ యొక్క శాసనాలు, నాణ్యాలకు సంబంధించినటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది.
ఇది మీ అందరికీ తెలిసిందే. మన దగ్గర టీటీడీ ట్రెజరీలో సుమారుగా 32 టన్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ మన దగ్గర ఉండేటివి. అవన్నిటినీ కూడా మనం శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి పీరియడ్లో వాటన్నిటిని సెగ్రిగేట్ చేసి వాటిని పుస్తక రూపంలో తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ గోల్డ్ కాయిన్స్ ఆఫ్ శ్రీవారి ఉండి ఒక బుక్కు, రెండోది సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ ఆఫ్ శ్రీవారి ఉండి అనే రెండో బుక్ తీసుకొని రావడం జరిగింది. ఈ కాయిన్స్ ప్రత్యేకించి మనకు ఇక్కడ దొరుకుతున్న మొట్టమొదటి కాయిన్ వచ్చి రోమన్ చక్రవర్తి అయినటువంటి న్యూరో అంటే 54 CE కామన్ ఏరాలో ఇష్యూ చేసిన కాయిన్స్ దగ్గర నుంచి ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నారు వెస్ట్రన్ గంగాస్, తలకాడుని పరిపాలించిన వెస్ట్రన్ గంగాస్ కావచ్చు, హోయసాల ద్వార సముద్రం పరిపాలించిన హోయసాలస్ కావచ్చు, ఆ తర్వాత మనకు ఎక్కువ కాయిన్స్ ఇవ్వబడినటువంటి విజయనగర చక్రవర్తులైనటువంటి హరిహర కావచ్చు, హరిహర సెకండ్ కావచ్చు, దేవరాయ కావచ్చు, దేవరాయ సెకండ్ కావచ్చు, ఇంకా అన్నిటికంటే ప్రత్యేకమైన చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక వ్యక్తి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు సుమారుగా 7 సార్లు మన తిరుమలని ఆయన యొక్క 1509 సంవత్సరం నుంచి 1529 సంవత్సరం మధ్యకాలంలో ఆయన 7 సార్లు స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారికి అనేక విలువైనటువంటి ఆభరణాలతో పాటు అనేక గ్రామాలని అనేకైనటువంటి వస్తువుల్ని కూడా ఇవ్వటం జరిగింది. సార్, మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు సామావాయి పల్లవుల కాలంలో తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి చిన్న విగ్రహాన్ని ఆమె బహుకరించారు. అంటే ఇప్పుడు మనం భోగ శ్రీనివాసమూర్తి అనేది ఆ విగ్రహాన్ని అదే వాడుతున్నారా? అంటే ఈ చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ విగ్రహాన్ని పరీక్షించే వ్యవహారం ఏమన్నా మీ పరిశీలనలో ఉందా? అంటే మనకున్నటువంటి చారిత్రక శాసనం ప్రకారం, ఏదైతే మనకు ఆనంద నిలయం పైన ఉన్నటువంటి శాసనం ప్రకారం సామోవై మనకు ఇచ్చినటువంటి ఉత్సవ విగ్రహాన్ని మనం లోపల పెట్టి ఈరోజు భోగ శ్రీనివాసమూర్తిగా మనం దీన్ని చేస్తున్నాం. నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఏంటంటే ఆ విగ్రహాన్ని కూడా ఈ రోజుకి కూడా దాన్ని భద్రపరిచారు. అది మనం ఈ రోజుకి కూడా అది పూజలు అందుకుంటున్నది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు పురావస్తు శాఖకు సంబంధించి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకల్లో ఇప్పటి వరకు రానాటి ఇంకా ఏమన్నా టీటీడీ వద్ద ఉన్నాయా? అవి మీరు స్వాధీనం చేసుకోవడం కానీ లేకుంటే వాటిని బహిరంగపరచడంలో ఎగ్జిబిషన్ ఏర్పడడానికి ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఇక్కడ టీటీడీ అనేది స్వతంత్ర సంస్థ. సో టీటీడీకి సంబంధించింది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఎక్కడా కూడా వాళ్ళ యొక్క రోల్లో మేము ఇంటర్ఫియర్ అయ్యేది ఉండదు. అలానే టీటీడీ కూడా ఏంటంటే మొదటి నుంచి కూడా టీటీడీ ఈ యొక్క కట్టడాలు కావచ్చు, అలానే స్ట్రక్చర్స్లో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాయిన్స్ వీటన్నిటిని కూడా భద్రపరచాలి అనేటటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఎప్పుడు ఏది అవసరం వచ్చినా కూడా వాళ్ళు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళని అప్రోచ్ అవటం, ఈవెన్ కెమికల్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి పిల్లర్స్ కావచ్చు, వెండి వాకిలు కావచ్చు, అన్నమాచార్యులు వారి కాపర్ ప్లేట్లు కూడా ఆ రోజు నన్ను అప్రోచ్ అయినప్పుడు మేము దగ్గరుండి వాటన్నిటిని కూడా కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఇచ్చాము. సో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినంత వరకు ఏదైనా కూడా వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషనే తప్ప ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోనూ వాళ్ళు ముందుకొచ్చి ఇలా ఈరోజు అలిపిరి పాదాల మండపం కావచ్చు, అలానే పైన జరిగేటటువంటి కొన్ని కట్టడాలకు సంబంధించి వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటమే తప్ప మనం దీంట్లో మన ఇంటర్ఫియరెన్స్ ఏ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు ప్రదర్శించిన ఈ అప్రూవల్ నాణేల్లో విజయనగర సామ్రాజ్యం కానీ, పల్లవులు కానీ, చోళులు కానీ ఉన్నారు. అలాగే మొఘలులు సంబంధించినవి వచ్చాయి, రోమన్ సంబంధించిన నాణ్యాలు ఉన్నాయి. ఇవి ఎలా వచ్చి ఉండొచ్చని మీ అధ్యయనంలో తేలింది? సో ఇక్కడ మనకు ఏంటంటే మనకు ఈవెన్ రోమన్ కాయిన్ కూడా అంటే ఎవరో భక్తులు హుండీలో సమర్పించింది ఒకటి. రెండోది ఏంటంటే పల్లవుల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన ఆభరణాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి డంకాస్ కావచ్చు, వరాహాస్ కావచ్చు, గద్యానాస్ కావచ్చు, అవన్నీ కూడా హుండీ ద్వారా రావటం ఎంతవరకు నిజమో అలానే మన యొక్క బొక్కసంలో ఉన్నటువంటి మన తిరువాభరణ రిజిస్టర్లో ఉన్నటువంటిది కానీ చాలా వరకు ఈ యొక్క నాణ్యాలు మనకి ఇంతకు ముందర కూడా ఉన్నాయి. దాన్ని మనం బుక్ రూపంలో తీసుకొని వచ్చేటప్పుడు ఏంటంటే మనకు అన్నీ కూడా శ్రీవారి హుండీ ద్వారా వచ్చింది అనే ఒక ఉద్దేశంతో గోల్డ్ కాయిన్స్ ఇన్ శ్రీవారి హుండీ, సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ ఆఫ్ శ్రీవారి హుండీ అని పెట్టామే కానీ మనకు రాజులు ఇచ్చినటువంటి అనేక ఆభరణాలు ఈ రోజుకి కూడా ఉన్నాయి, అలానే కాయిన్స్ కూడా ఈ రోజుకి కూడా ఉన్నాయి. సరే సార్, ఓకే. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి విజయనగర సామ్రాజ్యంలో హరిహర్రాయలు కానీ, బుక్కరాయలు కానీ, లేకుంటే శ్రీకృష్ణదేవరాయలు కానీ అంతకుముందు తిరుమల పైన దండయాత్ర చేసినప్పుడు అంటే శ్రీరంగం నుంచి శ్రీరంగనాథుడిని కానీ అమ్మవారిని కానీ ఇక్కడ దాచిపెడితే అక్కడ దండయాత్రకు వచ్చినప్పుడు ఒక రూపాన్ని క్రియేట్ చేసి అంటే బీబీ నాంచారిని క్రియేట్ చేసి ఆయన తెలుసుకొని అనేది ఒక చరిత్ర ఉంది. ఆ నేపథ్యంలో ఆ దండయాత్రకు వచ్చిన ముస్లిం రాజు వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఆభరణం కానుకగా ఇచ్చిపోయారు. అది దాంతోపాటు అలాగే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అనేక విలువైన ఆభరణాలు ఇచ్చారు. వాటిని వాడకం వల్ల తరిగిపోవడము లేకుంటే దెబ్బతినడం
పరిస్థితి ఉంటుంది. వీటిని పరిరక్షించడానికి టీటీడీకి మీ వైపు నుంచి ఏమన్నా సలహాలు కానీ సూచనలు కానీ ఇస్తున్నారు? 14వ శతాబ్దంలో మన అందరికీ తెలిసిందే ముస్లింల దండయాత్ర ఎక్కువగా జరుగుతున్నటువంటి శ్రీరంగం టెంపుల్లో ఉన్నటువంటి రంగనాథ స్వామి వారిని అక్కడి నుంచి తీసుకొని అడవి మార్గం ద్వారా వాళ్ళు ముస్లింల కంట పడకుండా ఆ యొక్క విగ్రహాన్ని తీసుకొని వచ్చి మన రంగనాయక మండపంలో పెట్టడం జరిగింది. అలానే దానికి సంబంధించి ఈవెన్ రీసెంట్గా నేను చదువుతూ ఉన్నప్పుడు కూడా ఒక 2-3 శాసనాలు ఎక్కడన్నా దొరుకుతాయా, ఇదే విషయానికి సంబంధించి జస్ట్ 2 days బ్యాక్ నేను చదువుతూ దానికి సంబంధించిన శాసనాలు ఏమన్నా దొరుకుతాయా, ఎప్పుడు షిఫ్ట్ చేశారు, అలానే ఎప్పుడు ఇక్కడి నుంచి తీసుకెళ్లారనేసి. కానీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఏది కూడా మనకు దొరకలేదు. రెండోది, స్వామివారికి నేను ఇప్పుడు కూడా చెప్పాను, స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం స్వతంత్ర సంస్థ కాబట్టి దానికి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆర్కియాలజీ నామ్స్ అన్నా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నా కూడా వాళ్ళకి ఒక మర్యాద గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు ఎలాంటి స్పెషల్ అకేషన్స్లో వాటిని వాడాలి, స్వామివారికి ఏం చేయాలన్నా కూడా మన యొక్క పండితులు ఉన్నారు, మనకు ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు, మనకు అలానే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది. అవన్నీ కూడా ఈరోజు కూడా మనకు జరిగినటువంటి జగన్నాథరావు కమిటీ కావచ్చు, అవన్నీ కూడా మనకు ప్రదర్శించినటువంటి డొనేట్ చేసినటువంటి అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి అనేసి మనకు ఉన్నటువంటి రిపోర్ట్స్. చరిత్రను అంటే వందల వేల సంవత్సరాలకు సంబంధించిన చరిత్రను ఫోటోల రూపంలో ఆ రోజు రాజులు చక్రవర్తులు సమర్పించిన విలువైన కానుకలను భద్రంగా పదిలపరిచి వాటిని ప్రదర్శనకు ఉంచడం ద్వారా చరిత్రను భవిష్యత్ తరాలకు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఈ అపురూప దృశ్యాలు చూడడానికి మరో 2 రోజులు ఇక్కడ అవకాశం ఉంటుంది. ఈ ప్రదర్శనను చూడడం ద్వారా చరిత్రను తెలుసుకోవాలని ఇక్కడ నిర్వాహకులు విద్యార్థులను అలాగే చరిత్రను తెలుసుకోవాలనే ఔత్సాహికులకు సూచనలు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి.